అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత జరిగిన 23 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీ బొటాబొటీ మెజార్టీతో 65 సీట్లతో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ సుమారుగా నేటికి సంవత్సరంన్నర అంటే 18 ఏళ్ళు కావస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ పెట్టి తెలంగాణ ప్రాంతంలో 25 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా ఏప్రిల్ 27వ తారీఖు నాడు వరంగల్లో వేదికగా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభ జరుగుతుంది. ఈ సభకి తెలంగాణ రాష్ట్రం నుంచి సుమారు 5 లక్షల మందిని గేదర్ చేయాలని చెప్పి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు గారు పిలిపించారు. దానికి అనుగుణంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, కవిత ఇలా పార్టీ వాదులంతా కూడా, పార్టీ నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభను సక్సెస్ చేయాలని చెప్పి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ హైదరాబాద్ నగరం నుంచి మరీ ముఖ్యంగా 50,000 మందిని అయినా సరే తీసుకెళ్లాలని చెప్పి హైదరాబాద్లో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలంతా కూడా ప్రయత్నం చేస్తున్నట్టు మనకు తెలుస్తున్న సమాచారం. అయితే ఈ బీఆర్ఎస్ పార్టీలో నుంచి అధికారం కోల్పోయిన తర్వాత 39 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారి కాంగ్రెస్ పార్టీ గూటి చేరారు. దాంట్లో రకరకాల రీజన్స్ ఉన్నాయి. ఏ రీజన్ ఎవరికున్నా వ్యక్తిగతమైన స్వార్థంతోనే ఈ పార్టీ మార్పిడి జరిగిందనేది గత రాజకీయాల నుంచి కూడా చెప్తూ ఉన్నదే, అందరికీ తెలిసిన విషయమే. రాజకీయ నాయకులు ఎమ్మెల్యే వరకు ప్రజల చేత ఓట్లు వేయించుకున్నారు. తర్వాత వాళ్ళ వ్యాపారాల కోసం, వాళ్ళ అవసరాల కోసం పార్టీలు మారుతూ ఉన్నారు. ఇది యథార్థం. అయితే అలాంటి సంఘటనలో 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ చేరిన వాళ్ళలో దానవ నాగేంద్ర అనే మొదటి వ్యక్తి ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి తర్వాత సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కూడా పోటీ చేసి పార్లమెంట్ ఎలక్షన్లో ఓటమి పాలయ్యారు. తర్వాత మంత్రి పదవి వస్తుందని ఆశించాడు. కానీ ఆ ఊసు పలుకు లేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరో పట్టించుకోవట్లేదు దానవ నాగేంద్ర. దాంతో ఆయన విసిగి వేసారిపోయి మళ్ళా బీఆర్ఎస్ పార్టీ మెరుగు అనే విధంగా ఆయన ఇటీవల కాలంలో వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ప్రెస్ మీట్లో నిన్న మన ప్రెస్ మీట్ మాట్లాడుతూ కేసీఆర్ని చూస్తాకి లక్షల మంది ఎదురు చూస్తున్నారు, కేసీఆర్ పరిపాలన బాగుంది, కేసీఆర్ మళ్ళా రావాలి అని కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్నారు అనే విధంగా వ్యాఖ్యానించాడు. కేసీఆర్ని బీఆర్ఎస్ పార్టీని సమర్థిస్తూ మాట్లాడాడు. మరీ ముఖ్యంగా కేసీఆర్ పరిపాలనలో స్మితా సబర్వాల్ అనే ఒక ఐఏఎస్ ఆఫీసరు సీఎంఓలో పనిచేసిన ఆవిడ ఇటీవల యూనివర్సిటీ భూముల విషయంలో ఒక ట్వీట్ చేశారు. దాన్ని సమర్థించారు ఈ దానవ నాగేంద్రం. ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే బీఆర్ఎస్ గూటికి దానవ నాగేంద్రం చేరతారనేది అందరికి కూడా అర్థమవుతూ ఉంది. ఆ విధంగా కేసీఆర్తో కేటీఆర్తో కూడా మాట్లాడినట్టు మనకు అందుతున్న సమాచారం. ఆ సందర్భంగా మాట్లాడుతూ దానవ నాగేంద్రు నేను కూడా ఆ సభకి వెళ్ళొచ్చు అని కూడా ఆయన ధర్మగర్భంగా మాట్లాడుతూ వ్యాఖ్యానం చేసినట్టు మనకు తెలుస్తూ ఉంది. ఇవి చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఏంటంటే ఇక్కడ నాగేంద్ర పరిస్థితి చూస్తే ఈ విధంగా ఉంది. ఇక గద్వాల నుంచి గెలిచిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు ఆయన గతంలోనే నేను సీఎంని కలుస్తాకెళ్తే కండవ కప్పాను నాకు, అంతేగాని నేను పార్టీ మారలేదని చెప్పాడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. గద్వాల నియోజకవర్గం మహబూబ్నగర్ జిల్లా. ఆయన కూడా రెడీగా ఉన్నాడు. ఏది బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో చేరి మళ్ళీ వెనక్కి వచ్చేసాడు ఆయన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు. ఇకపోతే గూడెం మైపాల్ రెడ్డి, ఈయన పటాన్చెరు. ఆల్రెడీ ఈయన సుప్రీంకోర్టులో కూడా ఒక ఎఫిడవిట్ కూడా దాఖలు చేశాడు, నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను, నేను కాంగ్రెస్లో లేను అని చెప్పి. ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీలోకి ఎప్పుడు కేసీఆర్ పిలిస్తే అప్పుడు వెళ్ళిపోతానికి సిద్ధంగా ఉన్నాడు. ఇటీవల కేసీఆర్ని కేటీఆర్ని కూడా కలిసినట్లు మనకు అందుతున్న సమాచారం. ఇకపోతే ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్, ఈయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కానీ మళ్ళీ తిరిగి బ్యాక్ అయిపోతాకి రెడీగా ఉన్నాడు ఈ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. ఇకపోతే డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల, ఇది జీవన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ. ఈ కాన్స్టిట్యున్సీలో ఆయన జీవన్ రెడ్డి గారి మీదే ఎమ్మెల్యేగా గెలిచాడు ఈ సంజయ్ కుమార్, డాక్టర్ సంజయ్ కుమార్. ఈయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాడు. తర్వాత అక్కడ లోకల్గా కూడా అనేక గొడవలైనవి, జగిత్యాలలో అనేక గొడవలైనవి. కాంగ్రెస్ కార్యకర్తని
చంపేయటం కూడా జరిగింది. అక్కడ గొడవలు అయినాయి. అక్కడ జీవన్ రెడ్డి ఓ పక్క, సంజీవ్ కుమార్ ఓ పక్క, ఇద్దరు వర్గపోరుతో నడుస్తూ ఉంది అక్కడ. అది ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈయన మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్, నేను కూడా బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోతాను. ఈ వచ్చిన 10 మంది ఎమ్మెల్యేలు, నేను చెప్పిన ఈ 5 ఎమ్మెల్యేలు రేపు రజతోత్సవ సభలో ఆ డయాస్ మీద కనపడ్డా ఆశ్చర్యపడవసరలా. ఆ విధంగా వస్తానికి సిద్ధంగా ఉన్నారు. అయితే కేసీఆర్, కేటీఆర్ తలుపులు తెరిస్తే ఈ 5 కూడా రేపు వరంగల్ సభలో వేదిక మీద మళ్ళీ కేసీఆర్తో ఆలింగనం చేసుకుని బాయి చెప్పుకుని టీ తాగుతాకి సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ గుడి చేరతారు. దీనికి కారణం ఏంటి? అన్నించి వచ్చారు, స్వార్థంతో వచ్చారా, ప్రజల కోసం వచ్చారా అనే విషయాలు పక్కన పెడితే అధికార పార్టీని వదిలేసి మళ్ళా అపోజిషన్ పార్టీ చేరుతూ ఉన్నారు. కారణం ఏంటి? ఇవాళకి అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సరం అయింది కాంగ్రెస్. ఇంకా 3.5 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉంటుంది ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో. ఎవరు అవునన్నా కాదన్నా రేవంత్ రెడ్డి నాయకత్వంలో 3.5 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. 3.5 సంవత్సరాల అధికారాన్ని వదిలిపెట్టుకుని కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నా ఉన్నారంటే దానికి కారణం ఏంటి అని అసలైన కారణం ఇక్కడే ఉంది, ఆలోచించాల్సిన కారణం. ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక సూపర్ 6 అనే పథకాలు ఇక్కడ కూడా 6 పథకాలు హామీలు ఇచ్చి అవి నెరవేర్చలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీ దగ్గర కనపడతా ఉంది. 18 నెలలు అయినా కూడా ఈ రోజు వరకు కూడా హామీలు నెరవేర్చలే. ఒక బస్సు అనేది హామీ ఇచ్చారు, గ్యాస్ బండ్ హామీ ఇచ్చారు, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేశారు. అవి కూడా కొంతమంది రైతులకు వెళ్ళి కొంతమంది రైతులకు అవలా. ఒక ఊరు యూనిట్గా తీసుకుని ఇటీవల హరీష్ రావు ఛాలెంజ్ చేశారు. ఏమని? మీ ఇష్టమైన నియోజకవర్గంలో మీ ఇష్టమైన ఊరు తీసుకుందాం, ఆ ఊరికి వెళ్దాం, ఆ ఊళ్ళో 2 లక్షల లోపు రుణమాఫీ అందరికీ జరిగిందంటే మీరు చెప్పినట్టు నేను చేస్తానని చెప్పి ఆయన ఓపెన్ ఛాలెంజ్ చేశాడు. దానికి కాంగ్రెస్ పక్షం నుంచి ఎవరో రాలా. నిజం కూడా అదే. ఒక గ్రామం తీసుకుంటే ఆ గ్రామంలో కొంతమందికి అయినాయి, కొంతమందికి అవలా. ఇది 2 లక్షల లోపు రుణం ఉన్నా సరే ఎందుకు అవ్వాలనేది తెలీదు. మరి ఎందుకు అవ్వలేదు? ఊళ్ళో 100 మంది ఉంటే 100 మంది 2 లక్షల రూపాయలు లోపు రుణం తీసుకున్నాళ్ళకి అవ్వాలి కదా, అవలా. అందులో 70 మందికో 100 మందికో 125 మందికో అయినాయి, కొంతమందిని 20% వదిలేశారు. వాళ్ళు ఎందుకు వదిలిపెట్టారు అనేది దానికి స్టాటిస్టిక్స్ లేవు, లెక్కలు లేవు, వివరాలు లేవు. మరి గవర్నమెంట్ ఏ డేటా ప్రకారం ఇచ్చింది అనేది అది అర్థం కావట్లా. అలా చూస్తే రుణమాఫీ సరిగ్గా కాల. రైతు బంధు 4 ఎకరాల లోపాలకు ఇచ్చారు తప్పితే ఒకసారి ఇచ్చారు. తర్వాత ఇప్పుడు మొదటిసారి 4,000 కాడికి ఇచ్చుకొని వచ్చారు గతంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. మళ్ళీ ఇప్పుడు సంవత్సరం నుంచి 2 సార్లు ఇవ్వాలి. ఈ 2 సార్లు ఒకసారి కూడా ఇవ్వలేదు. మొన్న మట్టికి మార్చి నెలలో 4 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి మట్టికి ఇచ్చారు. ఇక తర్వాత ఇస్తారా ఎవరా? రైతు బంధు అనేది ఎత్తేసినా ఆశ్చర్యపడవలసిన. దాని మీద కూడా రైతుల్లో రగిలిపోతా ఉన్నారు. ఏది? రైతు బంధు ఇవ్వలేదు, రుణమాఫీ 2 లక్షలు అన్నారు, అది కూడా 100కు 100 మందికి సక్రమంగా జరగలేదు. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాన్నారు, ఆ పెన్షన్ ఇవ్వలేదు. ఇందిరమ్మ ఇళ్ళు అన్నారు, అది సరిగ్గా లేదు. కేసీఆర్ అధికారంలో ఉన్న 10 ఏళ్ళు రేషన్ కార్డు నామమాత్రంగా 34,000 వేలు ఇచ్చారు రాష్ట్రం మొత్తం మీద. ఇవ్వలేదు. మేము అధికారంలో రాగానే రేషన్ కార్డు ఇస్తాము, పక్కా ఇళ్ళు కట్టిస్తాము, 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాము, ఇందిరమ్మ గృహాలు కట్టిస్తామని హామీల మీద హామీలు ఇచ్చారు ఈ కాంగ్రెస్ పెద్దలంతా కూడా. కానీ ఇవాళ ఇందిరమ్మ ఇళ్ళు లేవు, ఇందిరమ్మ ఇళ్ళు సరిగ్గా లేవు. ఎక్కడ ఏదో మొన్నగా 1,00,000 రూపాయలు ఎవరో ఒక మొదటి ఇల్లు కట్టినాడు, 1,00,000 రూపాయలు ఇచ్చినట్టుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏదో ప్రకటనలో చెప్తే చూసాం. అంతేగాని అగ్రెసివ్గా ఎక్కువగా ఇందిరమ్మ ఇళ్ళు లేవు. ఏదో అక్కడ కూడా నియోజకవర్గానికి 10వ 12వ ఏమన్నా ఇచ్చారేమో కానీ ఎక్కడ కనపడట్లా, కట్టేవాడు కనపడట్లా. ఇందిరమ్మ ఇళ్ళు సరిగ్గా లేవు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ లేదు సరిగ్గా, 2 లక్షల లోపు ఉన్నాళ్ళకు కూడా లేదు. 4,000 రూపాయలు పెన్షన్ లేదు, ఒంటరి మహిళకి 2,500 ఇస్తున్నారు, అది లేదు. ఈ గ్యాస్ పథకం కూడా అంతంత మాత్రంగా ఉంది. మహిళలకు ఉచిత బస్సు ఇస్తే పురుషులంతా కూడా గొడవ చేస్తూ ఉన్నారు. మహిళలు ఎక్కువైపోయారు, పురుషులకు కూర్చుంటానికి సీట్లు కూడా లేవు అని గొడవ చేస్తూ ఉన్నారు. ఇలా ఆ పథకం కూడా గందరగోళంగా ఉంది. ఇటు చూస్తే అధికారంలోకి వచ్చినాక హైడ్రా పేరుతో ఉన్నాయి లేని నాగార్జున కాడి నుంచి నిన్న వసంత కృష్ణప్రసాద్ వరకు అందరి సక్రమంగా ఉన్నటిని కూడా ప్రభుత్వ అనుమతులతో కట్టుకున్నటిని కూడా పగలగొట్టే పరిస్థితి కనపడుతుంది. దీని అందరికీ కూడా ద్వంద్వార్థం ఉంది. లోపలగా కూడా మూటలు మారుతాయి, చేతులు మారుతాయి అనేది
ప్రజల్లో వినపడుతున్న వాక్య. ఇవన్నీ చూస్తే కాంగ్రెస్ పార్టీ అధికారం త్వరలోనే ఎప్పుడు ఎలక్షన్ పెడితే అప్పుడు కోల్పోయే పరిస్థితి కనపడుతుంది అనేది ప్రజలకు అర్థమైపోయింది. దాంతోపాటు నాయకులకు అర్థం కాకుండా ఇంకెందుకు ఉంటుంది. అందుకని ఇటు దూకిన వాళ్ళంతా మళ్ళీ అటు దూకుతాకు సిద్ధంగా ఉన్నారు. అసలు ఏటా తీత వాతావతి కాంగ్రెస్ వాళ్ళు కూడా బీఆర్ఎస్లోకి వచ్చిన ఆశ్చర్యపడే పరిస్థితి ఉందనేది తెలంగాణ రాష్ట్రంలో ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. వేచి చూద్దాం, రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చెప్పలేము. అయినా సరే ఇంకా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకి మెరుగవుతుందని చెప్తే తగ్గేది లేదు. అధికారంలో బీఆర్ఎస్ఏ వస్తుంది అనేది ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. దానికి కారణం ఏంటి అని ఆలోచిస్తే కాంగ్రెస్ ద్వంద్వ నాయకత్వం, బహునాయకత్వం, నిర్ణయాధికారం లేకపోవడం, సీఎంను పనిచేయనివారు, వన్ డైరెక్షన్లో ప్రభుత్వం నడవట్ల. కొన్ని మాటలు సీఎం చెప్తారు, కొన్ని మాటలు డిప్యూటీ సీఎం చెప్తారు, కొన్ని మాటలు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తారు. చచ్చిపోయిన వాళ్ళకి వాళ్ళ వరకు శవాలను కూడా తీయలేకపోయారు. ఇది పరిస్థితి. చచ్చిపోతే వాళ్ళ శవాలు కూడా తీయలేని పరిస్థితి ఉందంటే ఈరోజు అక్కడ ఈ కాంగ్రెస్ పరిపాలన ఎంత బాధ్యతారహితంగా ఉందనేది అర్థం చేసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ప్రజలు కూడా ఘోషిస్తున్నారు. కాంగ్రెస్ని గ్రామాల్లోకి వెళ్తే తిడతా ఉన్నారు. ఇలాంటి పరిస్థితి ఉంటుందని మేము అనుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇందిరమ్మ రాజ్యం వస్తుందని రేవంత్ మాటలు నమ్మాము. కానీ ఎక్కడ సన్నబియ్యం ఒకటి ఇచ్చారు తప్పితే ఇంకా ఇవ్వాల్సిన పథకాలు ఇవ్వలేదని ప్రజలు గొడవ చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో 4,000 రూపాయలు పెన్షన్ ఎప్పుడు ఇస్తారని చెప్పి అవాతాతలంతా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో ఉంది కాంగ్రెస్ మీద డే బై డే ప్రజలకి నమ్మకాలు సన్నగిలుతూ ఉన్నాయి. బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నామన్నారు ప్రజలు. కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీకి కూడా అర్థం చేసుకుని పరిపాలనా విధానాల్లో మార్చుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.